చూడండి గైస్, మా బాబాయ్కి అయితే ఏం గణేష్ వాళ్ళు అడుగుతున్నా ఒకసారి. ఏం గణేష్? छोटा महाराज का गणेश। హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే రోజు నాగోల్కి వచ్చాము. మన గణేష్ ఇంట్లో గణేష్ అయితే తీసుకురావడానికి వచ్చాము. ఇగో మా తమ్ముడు మా బాబాయ్తో వచ్చినాము. ఇంకా మా బాబాయ్ కూడా ఉన్నాడు, వాళ్ళని కూడా చూపిస్తాను. మనమైతే గణేష్ని బుక్ చేసుకోవాలి. ఇంకా రేపే పండుగ. రేపంటే ఇన్ ద సెన్స్ ఆల్రెడీ 12 అయిపోయింది. ఇప్పుడైతే వచ్చి మన గణేష్ని చూడాలి, దోలాడాలి, చాలా టైం పడుతుంది. ఈ మొత్తం డీటెయిల్ బ్లాగ్ అయితే చేస్తాను. చూడండి, మా తమ్ముడు కూడా మాట్లాడతారు. చూడండి గాయస్, మనం ఎట్లా చేస్తారు చూడండి. అన్న ఇది ఎంతనే? ఇదెంత? ఈ గణేశుడు ఎంత? 3000. ఎందుకన్నా 3000? తక్కువ లేదా అన్న? అరే ఏందన్నా మరి ఇంత ఘోరం చేస్తారు? గాయస్ చూడండి, ఇది 3000 అంట గణేశుడు. ఇది 3000. ఈ గణేశుడు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక 3000 అంట గణేశుడు. అయితే తక్కువ తీయనంటుండ అన్న. ఇక్కడ చూసుకోండి గాయస్, చాలా పెద్ద ఉంది. లాగోలైతే గణేశులు అయితే ఏం రేటు ఉన్నాయి గాయస్, నిజంగా అసలు మస్తు రేటు చేస్తా గణేశులు. ఒక్కొక్క గణేశుని చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అంటే మైండ్ బ్లోయింగ్ అంతే. అసలు ఏమన్నా గణేశుల్లా ఒక్కొక్క గణేశుడు హైలైట్ ఉన్నాయి, కాకపోతే రేటు కూడా గట్టిగా ఉన్నాయి గాయస్. నేను మా ఇంట్లోకి తీసుకోవాలంటే నాకు చినిగిపోతుంది అంతే. ఈసారి చూడండి గాయస్, ఈ గణేశుడు చాలా పెద్దగా ఉంది. ఈ గణేశుడు వచ్చేసి మనకి ఈజీగా ఒక 25,000 చెప్తున్నారు. చాలా భారీగా ఉంది గణేశుడు అయితే. నాగోళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి గణేశులు. మా గణేష్ ఎప్పుడు దొరుకుతుండే నాకు అర్థమవుతలేదు. ఇంకా ఇది చూడండి గాయస్, మా బాబాయ్ అయితే చూడండి ముందుకైతే పోతుంది. మా బాబాయ్ వెళ్ళిపోతాడు చూడు. మా వాళ్ళు అయితే చూడండి, మా సాయిరామ్ చూడండి. మా సాయిరామ్ ఇక్కడ ఉన్నాడు. చూడండి గాయస్, ఎంత క్రౌడ్ ఉందో చూడండి ఒక్కసారి. బ్యాండ్ కొడుతున్నారు మొత్తం. నా సౌండ్ వినిపిస్తా కూడా నాకు తెలియదు. చాలా క్రౌడ్ ఉంది చూడండి. ఇటు సైడ్ చూసుకోవచ్చు, రైట్ సైడ్ అయితే మా సాయిరామ్ ఉన్నాడు. మళ్ళీ మా సాయిరామ్ గొడుగు పట్టుకుందామంటాడు. మా బాబాయ్ పిలుస్తున్నాడు, ముందుకు వెళ్దామంటాడు మా బాబాయ్ అయితే. అక్కడికి వెళ్దాం ఒకసారి. చూడండి మా బాబాయ్ అయితే అడుగుతున్నాడు ఎంత అంటున్నా. నాకు కలిసి ఎంత అంటారు? 3000. 3000 ఏడవైనా 3000 అంటారు గాయస్. 3000 తగ్గుతారు. గణేశులు చూసుకోవచ్చు, ఆడ గణేష్ అయితే చూసుకోవచ్చు. మేడం కిतना ఫీట్ అయితే చూసిరా గాయస్, చెప్తున్నారు. గణేశుడు అయితే చూడండి చాలా బాగుంది, కానీ 3000 చెప్తున్నారు. కూర్చోవరా వర్షం పడుతుంది కదా. ఇక చూడండి గాయస్, మా సాయిరామ్ కలిసి ఇంకా మా బాబాయ్ కలిసి అంటే గణేశులు చూస్తున్నారు. చూడండి మా బాబాయ్. సాయిరామ్ ఏ సాయిరామ్ ఇటు చూడు సాయిరామ్. మళ్ళా థమ్స్అప్ చెప్తున్నా మా సాయిరామ్ అయితే. అలా చూడండి గాయస్, అన్న అయితే పెయింట్ వేస్తుండు గణేశునికి. ఆ గణేశుడు అడిగిన గణేశుడు 5,000 చెప్తుర్రు. ఆ గణేశుని కొంటానా లేదా ఏం అర్థమవుతలేదు నాకైతే. ఇక చూడండి బ్యాక్ సైడ్ లో చూసుకోవచ్చు, మా బాబాయ్ బార్గింగ్ చేస్తున్నాడా. చూడండి మా బాబాయ్ చూడండి బార్గింగ్ చేసి వెళ్ళిపోతుండే, ఎక్కడ పోతుండేమో. అయితే ఈ గణేశుని అయితే అడిగినాం. ఇక ఇక్కడ మనం అర్థం మాట్లాడు. ఆ గణేశుడు 3,000 చెప్పిండు. ఇక మరి ఏమో మా బాబాయ్ ఏం మాట్లాడిందో తెలియదు నాకు కూడా. చూడాలి ఇక మా బాబాయ్ ఆడ వెయిట్ చేస్తుండు మా గురించి. గణేశుడు అయితే పోతుండు. ఈడ మస్తు గణేశులు పోతున్నాయి గాయస్. హైలైట్ అంటే హైలైట్ గణేశులు పోతున్నాయి. మరి వాళ్ళు ఎంత రేటు కొంటారో నాకు అర్థమైతలేదు గాయస్. ఎంత రేటు కొంటారో అర్థమైతలేదు గాయస్. కానీ మా గణేశుడు అయితే గట్టిగా చెప్తారు రేట్లు అయితే. గట్టి గలీజా చెప్తారు రేట్లు అయితే. చూడండి గాయస్, మా బాబాయ్కి అయితే ఏం గణేశ్ వాళ్ళు అడుగుతున్నా ఒకసారి. ఏం గణేష్? छोटा महाराज का गणेश मेरे को बहुत पसंद है, मैं उसे ले लेता हूँ। మహారాజా గణేష్ కావాలంటే మా బాబాయ్కి. నాకు మా తమ్ముళ్ళకైతే మహారాజా గణేష్ అంటే లైక్ కావాలి, కానీ మనకైతే కొంచెం డిఫరెంట్ స్టైల్ కావాలి. మనం ఒక గణేశుని అయితే చూసినాము, అది కూడా చూపిస్తా. ఈ గణేశుడు అనేది చూపిస్తా. మా బాబాయ్ అయితే మొండి పట్టుకొని కూర్చుండు, మహారాజ్ గణేషే కావాలంట ఆయనకి. అందుకే తిప్పుతుండు మొత్తం. ఏ టైం అయితే తెలియదు. ఇదైతే చూసుకోండి గైస్, గణేశుడు అయితే తీసుకున్నారు అన్న వాళ్ళు. ఎక్కడికి వెళ్తుందో నాకు కూడా తెలియదు. ఇప్పుడే క్రేన్ అయితే లిఫ్ట్ చేస్తుంది, ఇక్కడికి తీసుకెళ్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు నాకు కూడా తెలియదు. ఇప్పుడైతే క్రేన్ అయితే లిఫ్ట్ చేసింది. క్రేన్ నుంచి మన టాటా ఏసీలో అయితే కూర్చోబెడుతున్నారు చూడండి.
ఈ గణేశుడు చాలా బాగుంది. ఎంత మరి గణేశుడు ఎంత అన్నది నాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్ గా. చాలా రేట్లు అయితే ఉన్నాయి గలీజ్, చాలా 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 రేట్లు ఉన్నాయి ఇక్కడైతే. చూడండి గణేష్ అయితే టస్కర్ అర్థమైంది, టస్కర్ అంటే సారీ టాటాస్ అయితే కూర్చోబెడుతున్నారు చూడండి. రైట్ రైట్, జై బోలో గణేష్ మహారాజ్ కి చలో రైట్. చూడండి గాయస్, మా అన్న వాళ్ళు చిన్న గణేశుని తీసుకోపోయి పెద్ద గణేశుని చూపిస్తున్నారు. గణేశుడు అయితే చాలా బాగుందన్న ఇక్కడ, పెద్ద పెద్ద గణేశుడు. మనకు కావాల్సింది చిన్న గణేశుడు కదా, మనం పెద్ద గణేశుడు తీసుకొస్తున్నాం ఎందుకు? చిన్నవి కావాలి కానీ అట్రాక్షన్ బాగుంది. గణేశన్ దగ్గర చాలా మంచి ప్యాటర్న్ పెట్టారు కానీ ఇది బాగుంది. మనకు కావాల్సింది చిన్న 3 ఫీట్ల గణేశుడు. ఇక్కడ చూడు ఎంత ఫీట్ల గణేశులు ఉన్నాయో చూడు. ఆ చాలా బాగుంది. హనుమాన్ బాగానే ఉందన్న, నేను ఏమంటున్నా మనకు కావాల్సింది ఏంది? మనకు కావాల్సింది ఏంది? 3 ఫీట్ల గణేశుడు మనకు కావాల్సింది. నువ్వు తీసుకొచ్చింది ఏడికి ఎంత పెద్దగా ఉన్నాయి చూడు గణేశులు ఈడ. ఏంది ఇది? నాకు అర్థం కాదు. మరి తీసుకురామా? అరే ఏంట్రా ఈ గణేశుడు ఎంత పెద్దగా ఉన్నాడు? మన ఇంట్లో పడుతుంది అరే గణేశుడు. చూసినావు ఎంత పెద్దగా ఉన్నాడు? మనకు కావాల్సింది 3 ఫీట్ అంతే. ఈ గణేశుడు చాలా పెద్దగా ఉంది. ఈడబెట్టుకుంటే గణేశుడిని తీసుకొని ఒకసారి చూడు ఎంత పెద్దగా ఉంది చూడు గణేశుడు. ఏంగా మా ఇంట్లో పెట్టుకుందాం. ఈడబెడుతో సినిమా అయిపోతుంది. వినాయకుడు ఎంత మంచి ఉన్నాడు. కారు కప్పుతున్నారు వర్షం పడుతుందని. అయ్యో ఈ గణేశుడు అయితే మనది. ఈ గణేశుని తీసుకుందాం అనుకుంటున్నా నేనైతే. చూడండి ఈ గణేశుడు అయితే మనం తీసుకుందాం అనుకుంటాం కానీ అన్న అయితే 3000 చెప్తున్నాడు. ఎంత తక్కువ వస్తుంది అంటే 400 తక్కువ వస్తుంది అని చెప్తుండ అంతే. 3000 మైనస్ 400 అంతే. 2600లకు వస్తుంది అని చెప్తుండ అన్న అయితే గణేశుడు. మా బాబాయ్ చూస్తున్నాడు గణేశుడు అయితే, మా బాబాయ్ చూస్తున్నాడు. అన్న అయితే తక్కువ చేయనంటుండు, మళ్ళీ చూడాలి. ఇంకా ఇది గణేశుడు అయితే ఫిక్స్ అయినాము. ఈ గణేశుడు చూసుకోవచ్చాడా? చూడండి గణేశుడు అయితే చూడండి. ఈ గణేశుడు అయితే ఫిక్స్ అయిపోయినాం మేము. చాలా బాగుంది గణేశుడు అయితే, బాగుంది. ఫిక్స్ అయిపోయినాం ఈ గణేశుడిని అయితే. ఇక మళ్ళీ రేట్ మాట్లాడితే గణేశుడిని తీసుకోవాలి ఇంకా. गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय. గాయస్ చూడండి మనమైతే గణేశుని తీసేసుకున్నాం. మన గణేశుడు అయితే ఇది అన్న అయితే తీసుకున్నాడు, కిందికి అయితే తీసుకున్నాడు అన్న గణేశుని అయితే. చూడండి ముంగడికి వెళ్తున్నాడు మావాడైతే. చూడండి ఈ గణేశుడు అయితే మనది ఈసారి 2025 మా గణేశుడు అయితే ఇది ఇంట్లోది. అన్న అయితే తీస్తున్నాడు, చాలా వెయిట్ ఉందని చెప్తున్నాడు గణేశుడు అయితే. లిఫ్ట్ చేశాడు గణేశుడు అయితే, లిఫ్ట్ చేశాడు చూడండి. బాబాయ్ అయితే అగరబత్తి లైక్ కొబ్బరికైతే తీసుకున్నాడు. బాబాయ్ అయితే తీసుకున్నాడు. ఇదే గణేశుడు మనది 2025 ఇది. పైన అయితే వినాయకుడు తీసుకున్నాం గాయస్. చూడండి जय बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की जय.